శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము మనసు గురించి దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఒకటి ఉన్నది, ముఖ్య ఉపయోగం కూడా ఒకటి ఉన్నది అనేసి చెప్పుకున్నాం కదా. అది ఏమి అనేసి అంటే మనమందరూ కూడాను మనసుని యాక్చువల్గా మనం చెప్పుకున్నాం, శరీరం నందున లేనిది ఆత్మయందున ఉండనిది అనేసి. కానీ ఇది ఎక్కడ ఉండదు, కానీ దాని యొక్క ప్రశస్తాన్ని కానీ దాని యొక్క ఉనికిని కానీ ప్రతి చోట ప్రతి స్థలంలోనూ చాటుకుంటూ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైనా ఎవరైనా బాగలేదు అనేసి అంటే నేను బాగలేదు అనేసి అన్నాం, నా మనసు బాగలేదు అనేసి అంటారు. కానీ యాక్చువల్గా అయితే వాళ్ళు ఆ పరిస్థితి యొక్క తీవ్రతను వాళ్ళ మనసుకుని ఆపాదించుకొని, అంటే వారి యొక్క బాధని మనసుకి ఆపాదించుకొని మనసు బాగలేదు అనేసి చెప్తూ ఉంటారు. అంటే శరీరంలో ఎక్కడా లేదు, కానీ ఆత్మయందును కూడా ఉండనిది, కానీ దాని యొక్క ఉనికి అయితే మనకి ప్రతి చోట కనిపిస్తూ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరికి కూడాను అటు శరీర స్థితిలో లేకుండా అటు ఆత్మస్థితిలో లేకుండా మధ్యలో ఉండేటువంటి ఒక స్థితికి, ఒక స్థాయికి పెట్టుకున్నటువంటి పేరే మనస్సు అన్నమాట. అందుకనే శరీరమునందున లేనిది ఆత్మయందున ఉండనిది. ఎందుకంటే ఆత్మయందున ఉంటే ఆ శక్తితో మనము ఎటువంటి బాధలకు కానీ, లేకపోతే మనస్తాపానికి అంటాం కదా, అటువంటి బాధకు కానీ గురి అవ్వకుండా ఉంటాము. ఇటు శరీర స్థితిలో ఉంటే శరీరానికి తగిలిన దెబ్బ గాయం అనుకుంటే ఆ గాయము మారినా కూడాను, మానిపోయినా కూడాను మనకి అక్కడ మార్క్ అంటే గుర్తు ఉంటుంది కదా, ఆ గుర్తు ఉన్నా కూడాను దానిని మనము పట్టించుకోమన్నమాట. అంటే ఆ సమయం తర్వాత, కొంతకాలం తర్వాత ఆటోమేటిక్గా శరీరం మాన్పుకునేసింది, బుద్ధి అనేది మరిచిపోయింది. ఎందుకంటే పెయిన్ ఉంటేనే, నొప్పి ఉంటేనే మనకు మెదడు మనకి అందిస్తూ ఉంటుందన్నమాట. అలా లేదు అనేసి అంటే శరీరం యొక్క మెసేజెస్ కానీ లేకపోతే స్థితిని కానీ బ్రెయిన్ మనకి అందేవలేదు. అంటే అక్కడ గాయం మానిపోయింది, నొప్పి లేదు, కానీ దాని యొక్క బాధని మాత్రం మనము అనుభవిస్తూ ఉంటాం, అనుభూతి చెందుతూ ఉంటాం అన్నమాట. అందువలననే మనసు ఎక్కువ ప్రాధాన్యత తీసుకున్నది, కానీ దానికి మనం ప్రాధాన్యత అనేది ఎక్కువ ఇచ్చేయబడుతూ ఉన్నదన్నమాట. అందుకనే మనసుని జయించిన వాడే అందరికంటే గొప్పవాడు అని చెప్పడానికి, నిన్ను నువ్వు జయించు అని యోగులు కానీ మహర్షులు కానీ చెప్పడానికి కారణం అన్నమాట. ఏదైతే నేను అని అనుకుంటున్నామో అది శరీరం కాదు, బుద్ధి కాదు, ఆత్మ కాదు, అంతరాత్మ కాదు, కానీ మనసు అన్నమాట. గాయమున్నది, నొప్పి లేదు, కానీ బాధపడతాం. శక్తి ఉన్నది, మరిచిపోయేసి ప్రేమించేంత గుణం ఉన్నది, కానీ మరువం. ఎందుకు అనేసి అంటే మనసు ఉంది కాబట్టి. ఈ మనసు అనేది ఇటు శరీరానికి అటు ఆత్మకి అంతరాత్మకి వారధిగా మనకి అడ్డు గోడగాను ఉన్నది, అంతరాత్మకి మన శరీరానికి వారధిగాను ఉన్నదనమాట. వారధి అనుకున్నప్పుడు మనం ముందరికెళ్తాము, అడ్డుగోడగా నిలిచినప్పుడు మనం ఆటోమేటిక్గా అక్కడనే నిలిచిపోతామన్నమాట. అందుకే మనసుని పట్టుకున్నప్పుడు మహర్షులు ఆటోమేటిక్గా అవుతారనమాట. అందుకే ప్రతి దానిలో కూడాను మనము ఇటు శరీర స్థితిలో అన్నా ఉండాలి, లేదా అటు ఆత్మస్థితిలో అన్నా ఉండాలి. అలా రెండూ కాకుండా ఉన్నప్పుడు, మనసు స్థితిలో ఉన్నప్పుడే మనము ఎక్కువగా బాధపడటం అనేది, బాధలు గురి కావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది ఇలా ఉంటే మనము మనసుని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు అనేసి అంటే మనము ఎంతగా అయితే దానిని బంధించాలి, లేకపోతే అదింపెట్టాలి, అణచాలి అనుకుంటామో అంతగా అది ప్రేరేపితము అవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఎప్పుడూ కూడాను మనసుని జయించాలి అని అనుకోవడం కంటే కూడా మనసుని మనము మచ్చిక చేసుకోవాలి అనేసి మచ్చిక చేసుకోవడం అనేది ఉత్తమమైన పని అన్నమాట. సో ఈ విధంగా మనసు అనే దాని యొక్క ఉనికిని మనము చాలా చోట్ల తెలుసుకుంటూనే ఉంటాం. మరి ఆధ్యాత్మికలో ఎక్కడ ఎలా తెలుసుకుంటాము అనేసి అంటే మనకు ఉండేటువంటి ఆత్మశక్తి అంతా కూడాను శరీరానికి రావాలి అనేసి అంటే త్రూ మనసు ద్వారానే అన్నమాట. ఇప్పుడు మనము ఆలోచనతో ఒకరికి తగ్గాలి అని రోగం తగ్గాలి అని అనుకున్నప్పుడు మనము ఆత్మ నుంచి శక్తిని ఈ శరీరానికి పంపాలి అనేసి అంటే మనకు మనసు బుద్ధి యొక్క
సహాయం అవసరం అవుతుంది. మన మనసు ఏమి కోరుకుంటా ఉంది? ఎదుటి మనిషికి రోగం తగ్గాలి అని కోరుకుంటా ఉంది. అదే మన మెదడు అతనికి ఏ విధంగా తగ్గాలి, ఇలా తగ్గాలి, ఎంత శక్తిని పంపించాలి అనేది ఆత్మ చూసుకుంటే, ఏ విధంగా పంపాలి అనేది మన బుద్ధి చూసుకుంటుందన్నమాట. అంటే మనం ఆత్మ నుంచి శరీరానికి, మన శరీరానికి కానీ ఇతరుల శరీరానికి కానీ కూడాను శక్తిని పంపాలి అని అనుకున్నప్పుడు మనకి మధ్యలో బుద్ధి, మనసు అనేటివి ఉపయోగపడుతున్నదనమాట. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే, చాలామంది ఇలా ట్రావెల్ చేశాము అనేది కాకుండా మన ఆత్మశక్తితో, మనకు ఉండేటువంటి శక్తితో ఎదుటి మనిషికి హీల్ చేశాము అనేసి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ మనసు యొక్క, బుద్ధి యొక్క ప్రాధాన్యత కూడా చాలా ముఖ్యమన్నమాట. సో ఈ విధంగా ఒక హీలింగ్ అంటే ఒక మనిషికి మనం క్యూర్ చేసినప్పుడు, లేకపోతే మనల్ని మనం క్యూర్ చేసుకున్నప్పుడు మనసు, బుద్ధి యొక్క ఆలోచనలు లేకపోతే భావనలు అనేటివి ఉన్నాయి. సో ఇప్పుడు ఇదే మనసుని మనము మన ఆత్మశక్తిని శరీరానికి ఆపాదించుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆ క్రమంలో మనం ధ్యానం చేయగా మన ఆత్మశక్తి పెంపొందించుకునేటప్పుడు ఆ క్రమంలోనే మనసుకు కొన్ని సిద్ధులు అనేటివి ప్రాప్తిస్తాయన్నమాట. దానినే మనము అష్టసిద్ధులు అనేసి చెప్పుకుంటున్నాం. సో ఈ అష్టసిద్ధులు అనేటివన్నీ కూడాను మనసు యొక్క స్థితులకు కానీ లేకపోతే ఉన్నతికి కానీ మనకి ఉపయోగపడుతుంది. కానీ అక్కడనే అయితే మనకు ఉండకూడదు. ఏమి అనేసి అంటే, ఏ శక్తి అయినా సిద్ధి అయినా కూడాను పరోపకారం ఇదం శరీరం అన్నట్టు ఇతరుల కోసం ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్గా మనము కేవలం ఒక బ్రిడ్జ్ మాదిరిగా ఉంటామన్నమాట. అంటే మనము సొంతానికి వాడుకోకుండా ఉన్నప్పుడు, స్వయంకి వాడకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది మనకు అంతరాత్మకు వెళ్ళడానికి కానీ లేకపోతే ఇతరులకు సహాయపడడం కోసం కానీ మన ఉన్నతికి కానీ తోడ్పడుతుందన్నమాట. అదే అష్టసిద్ధులను మన సొంతానికి, స్వలాభానికి కానీ లేకపోతే అహానికో, ఇతరుల మెప్పు కోసము అంటే స్వయానికి కాకుండా ఇతరులకు ఉపయోగించినప్పుడు మాత్రమే అది పాజిటివ్ రిజల్ట్, మంచి ఫలితాలన్నిటివి మనము పొందపడతామన్నమాట. అదే కాకుండా స్వార్థం కోసము, తప్పుడు పనులకు, చెడు పనులకు ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్గా మనం ఒక మెట్టుని కిందకైతే దిగుతూ ఉంటాం. అది ఎంత పెద్ద అయినటువంటి మాస్టర్ అయినా కూడాను స్వార్థం అనేది, చెడు పనులకు అనేది వాడినప్పుడు అతను కిందకు పడడం అనేది జరుగుతూనే ఉంటుంది. అందుకే దుష్టులను ఎప్పుడు మంచివాడు శిక్షిస్తాడో అదేవిధంగా దుష్ట కార్యాలు ఎప్పుడు మంచి కార్యాలతోనే సరిచేయబడుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి మనసుకు అనేటివి, సిద్ధులు అనేటివి ప్రాప్తిస్తాయన్నమాట. ఈ అష్టసిద్ధులు అనేటివి కూడాను ఒక రకంగా చెప్పాలి అనేసి అంటే తెలుసుకోవాలి, ధ్యానాన్ని పొందాలి, తిరిగి వదిలేయపడాలన్నమాట. మనము అక్కడనే ఉన్నాము అనేసి అంటే ఆటోమేటిక్గా చెప్పుకున్నాం కదండి, మనం స్విమ్మింగ్ పూల్లో హాయిగా ఈత కొడుతున్నాము అని అనుకుంటూ ఉంటాము, కానీ మనము బురదలో ఇరుక్కుంటున్నాము అనే విషయాన్ని మనము గ్రహించగలం అన్నమాట. అందుకనే అటువంటి సిద్ధులు ఉన్నవాళ్ళు కానీ, పొందిన వాళ్ళు కానీ వాటి కోసం కాకుండా వాటిని పొందిన తర్వాత తిరిగి సమాధి వైపుకే వాళ్ళ ప్రయాణం అనేది ఉంటుంది. అది ఒక జన్మకైతే రాదు. మనం పొందినటువంటి వాటిని మంచి కోసం అని ఉపయోగిస్తున్నాము అనేసి అంటే ఈ జన్మకు కానీ, వచ్చే జన్మకు కానీ, లేకపోతే తర్వాత అయినా కూడాను మనము ముందరికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా చెడుకు ఉన్నప్పుడు ఏం లేదండి, జన్మలు ఎక్కువ ఎత్తుకోవాల్సి వస్తుంది, ఎక్కువ నేర్చుకోవాల్సి వస్తుంది, తిరిగి మంచి దారిలోకి రావాల్సి వస్తుంది, ఆ తర్వాత ముందరికి వెళ్ళాల్సి వస్తుంది, అంతే తేడా. ఇక్కడ మనమంతా కూడాను జన్మలు ఎక్కువ తీసుకుంటూ, కర్మలని పోగు చేసుకుంటూ, వాటిని శుభ్రపరుచుకుంటూ ఉండడానికి సమయం అంతా వృధా అవుతుందన్నమాట. సో అందుకే సింపుల్గా మనం పొందబడినవన్నీ కూడాను మంచి కోసం కానీ, ఇతరుల మంచి కోసం కానీ ఉపయోగపడడానికి, లేకపోతే వారికి సహాయం చేయడానికి కనుక ఉపయోగించినట్లయితే ఆటోమేటిక్గా ముందుకి వెళ్ళొచ్చు. ఏది కూడాను స్వార్థం కోసము, స్వలాభం కోసము కాకపోతే అది సేవను లేకపోతే సహాయము అవుతుందన్నమాట. సేవ చేసినప్పుడు మాత్రమే ఉన్నతమైన ఫలితాలు వస్తాయి. సహాయం చేసినప్పుడు ఉత్తమమైన ఫలితాలు వస్తాయన్నమాట. అంటే ఉత్తమానికి, ఉన్నతానికి ఉన్నంత తేడా సహాయానికి, సేవకి ఉంటుందన్నమాట. సో
వీలైనంత మనము సేవ చేయడానికి ప్రయత్నిద్దాం. సహాయం చేయడం అనేది కూడా అది మానవ ధర్మము, మనకి రెండవ స్థితి అనేసి చెప్పవచ్చునమాట. సో ఈ విధంగా మనసుకి వచ్చేటువంటి శక్తులు లేకపోతే పొందబడేటివి అనమాట మనసుకు వచ్చేటువంటి సిద్ధులు. సో ఇవి 8 అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ అష్టసిద్ధులు 8 అనిమ, గరిమ, లగిమ, మహిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈషిత్వ, వశిత్వ. సో ఈ 8 గురించి అందరూ వినే ఉంటారు, తెలుసుకునే ఉంటారు. కానీ నేనేమైతే తెలుసుకున్నానో దానిని తర్వాత భాగంలో వివరిస్తాను. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.